లోనే 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడే కులాన్ని అందులో చేర్చారు. 2001లో మోదీ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. దీన్ని అసందర్భంగా లింకు పెట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవి అని ఇప్పుడే బీజేపీ నాయకులు ఎస్ కుమార్ గారు మాట్లాడిన మాట, అలాగే బీఆర్ఎస్ నాయకులు యాదవ్ గారు, బాలరాజ్ యాదవ్ గారు మాట్లాడింది కూడా మీరు విని ఉంటారు. ఈ జనగణన మీద వస్తున్న ఆరోపణలు, బీసీ గణన మీద వస్తున్న ఆరోపణల్ని డైవర్ట్ చేయడానికి దీన్ని చేసినట్టున్నారు అనేది. రైట్, ఎనీవే అసలు మోదీ గారు బీసీ కాదనే రేవంత్ రెడ్డి గారి మాటలకున్న బేస్ ఏంటి? అంటే దాని నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా మన డిబేట్ని వీక్షిస్తుంటారు. ముఖ్యమంత్రి గారి లైవ్ని కూడా చాలా లక్షల్లో కోట్లలో చూస్తుంటారు. వారు ఎందుకన్నారు ఈ మాట అంటే, దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో బీహార్ లాంటి రాష్ట్రాలు చేసిన లోపాలను కూడా దృష్టిలో ఉంచుకొని సవరించుకొని ఒక పూల్ ప్రూఫ్ సిస్టమ్ రెడీ చేసి ఒక 50 గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించి దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ ఓవర్కమ్ చేసి ఒక పటిష్టమైన సర్వే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 190,000 మంది ఎన్యూమరేటర్స్కి ఒక్కొక్కరికి 150 ఇళ్ళు కేటాయించి ఒక బ్లాక్ కింద చూసి ఆ పైన 10 బ్లాక్లకు ఒక సూపర్వైజర్ని పెట్టి ఆ పైన మండల అధికారులను సూపర్వైజర్స్గా ఉంచి 3 సంతకాలతో మాన్యువల్గా కలెక్ట్ చేసిన డాటాను పక్కనే ఉండి ఎవరు ఎన్యూమరేట్ చేస్తారో వారే డిక్టేట్ చేస్తే ఆన్లైన్లో అప్డేట్ చేసి చివరికి ఇది సంఖ్య అని ముందు పెట్టింది మా రాష్ట్ర ప్రభుత్వం. గర్వంగా తెలంగాణ సామాజిక దినోత్సవంగా ఫిబ్రవరి 4ను, ఎందుకంటే ఆ రోజు కేబినెట్ ఆమోదించింది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 4, మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూడా ఫిబ్రవరి 4. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గాలు మెజారిటీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఇది చేయడానికి ఒక ప్రయత్నం. అయితే ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఇంత చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు, వాళ్ళని తరిమి కొట్టమన్నారు, అదన్నారు ఇదన్నారు, వివరాలు ఇస్తారా అన్నారు, ఎన్నో రకాల దీన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కేటీఆర్ గారు, బీఆర్ఎస్, బీజేపీ చేసింది. అయినా దీన్ని 96.9% అంటే కేవలం 3% వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదా వేరే ఇతర కారణాల. సో మిగిలిన 96.9% మంది మాకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి అన్ని వివరాలు ఇచ్చిండ్రు, ఆ డేటా ముందు పెట్టినాం. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్కి, ప్రజాప్రభుత్వానికి ఈ బడుగు వర్గాల్లో అత్యంత ఆదరణ, అరే దేశంలో ఎక్కడ చేయని విధంగా చెప్పిన సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో సర్వే పూర్తి చేసి మన వాటా ఇంత అని తేల్చేసిండ్రు. మామూలుగా కుల సంఘాలు డిమాండ్ చేస్తాయి మా వాటా ఎంతో తేల్చండి అని, అట్లాంటిది ప్రభుత్వమే మీ వాటా ఇంత అని పారదర్శకంగా ప్రవేశపెట్టి దీనికి ఒక్క మాట అన్న ఇదే కీలకం. దీనికి ఓర్వలేక మాకు బీసీ సమాజంలో వస్తున్న మద్దతు ఓర్వలేని ఈ 2 బూర్జువా రాజకీయ పార్టీలు, ఈ 2 కూడా మా మీద దాడికి ప్రయత్నం చేసి ఇది తప్పులని, ఇంకోటని, ఎక్కడో తలాతోకలేని అటువంటి లెక్కలను తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజల్ని, బీసీ వర్గాల్లో మా ఆదరణని తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏం జరిగింది, గాంధీ భవన్ ప్రకాశం హాల్లో ముఖ్య కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మండల అధ్యక్షులతో సహా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, చైర్మన్లు, మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరికీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు, బట్టి విక్రమార్క గారు, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు, సంపత్ గారు, వీళ్ళందరూ కూడా. ఇష్యూ ఏంటంటే ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పాల్సినటువంటి సందేశం ఇచ్చే క్రమంలో వీళ్ళు మనకి ఏ రకంగా అడ్డుపడుతున్నారో ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి గారు ఈ లైన్ తీసుకున్నారు. ఇక్కడ ఇదంతా ఇతివృత్తం, బేస్. వారు ఏమంటారంటే బీసీ మోడీ గారు ఈ ప్రస్తుత ప్రధాని బీసీ కార్డు విరివిగా వాడుతున్నారు. నిజానికి వారు బీసీ కాదు, పుట్టు బీసీ కాదు. తదనంతరము మార్చుకున్నటువంటి బీసీలోకి మార్చుకున్నటువంటి ఓసీ. ఆయనేం బీసీని ఆయన బీసీ అని కూడా కించపరచలే, కానీ ఆయన పేరు మాత్రమే, సర్టిఫికెట్ మాత్రమే బీసీకి మార్చుకున్నాడు. కానీ ఆయన మనస్తత్వము బీసీలను అణిచివేసే మనస్తత్వము, తనే బీసీ నేనే కుర్చీలు ఉంటా మిగతా వాళ్ళు అవసరం లేదనేటువంటి మనస్తత్వము. మేము నిజాయితీగా బీసీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఆయన బూర్జువా మనస్తత్వాన్ని, ఓసీ మనస్తత్వాన్ని, మా పనితీరును 2 బేరీజు వేసుకోండి ప్రజల అని క్రమంలో వారు నిజమే కదా.
సార్ చాలా నాది ఒక స్పష్టంగా- స్టేట్ క్వశ్చన్. మీరే చెప్పండి, ఎస్ మీరే కుమార్ చెప్పండి. గారు మాట్లాడిన మీరే దాంట్లో, చెప్పండి, లే మీరైనా ఒక్క మాట. ఈ లైవ్ షోలో ఎవరన్నా ఒక్క మాట. బీసీగా పుట్టాడా మోడీ? ఒక్క మాట, ఆ విషయం వాళ్ళు చెప్తున్నారు. బీసీగా పుట్టలేదు, పుట్టుకతో బీసీ కాదనేది అదే కదా వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు చెప్పింది కూడా. ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చేసిన అలిగేషన్ ఏంటంటే ఆయన పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చి బీసీ అనిపించుకుంటున్నాడు. సరే, సర్టిఫికేట్ బీసీ అని ఉంటుంది కానీ భావజాలం బీసీ కాదు. ఇది మీరు చెప్పింది ఇవన్నారు, అది కరెక్టే. అది కరెక్ట్ అంటే ఆయన భావజాలం అది కరెక్ట్ అని కాదు అనేది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కరెక్టే అంటున్నా, ఆయన అలా అన్న సీక్వెన్స్ కరెక్ట్. కానీ ఇప్పుడు తేడా ఎక్కడొస్తుంది? 2001లో మోదీ గారు సీఎం అయిన తర్వాత కులాన్ని మార్చుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారి వెర్షన్. బీజేపీ చెప్తున్నది ఏంటి? 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడే ఈ కులాల